morning to all of you. I hope that you're all doing well. Today we will see how the external sector works in our country. What goods we'll export, what goods we'll import, okay, so and with which country we do maximum trade. So all these we are going to see in this particular lecture. Let us go ahead. మర్కంటైజ్ ఇప్పుడు మొత్తం మనం ఎక్స్పోర్ట్ గురించి చూసినాం, ఇప్పుడు కొంచెం ఇంపోర్ట్ గురించి కూడా చూద్దాం. ఓకే, ద టోటల్ ఇంపోర్ట్స్, అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఎంత అండి, $200 బిలియన్ కదా, ఇప్పుడు ఇంపోర్ట్ చూడండి 258. అంటే మనం ఇంపోర్ట్ వాల్యూ ఎక్కువ ఉంది కదా, $258 బిలియన్, ఎక్స్పోర్ట్ వాల్యూ $200 బిలియన్ చూసినాం, మనం ఇప్పుడే చూసినాం 200, ఇంపోర్ట్ వాల్యూ ఎంత 258. సో మనమే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం కదా, ఎస్. సో మనమే ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నారు కదా, ఎస్. మనమే ట్రేడ్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో విజిబుల్స్లో మనమే తక్కువ కదా, ఎస్. సో ఇట్ ఈస్ హెన్స్ ప్రూవ్డ్, ఎంపెరికల్ ఎవిడెన్స్తో ప్రూవ్ అయిపోయింది, వాల్యూతో మనకు ప్రూవ్ అయిపోయింది దట్ ఇండియా ఈజ్ ఎ ట్రేడ్ డెఫిసిట్ విత్ రిగార్డ్ టు వాట్, మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్. ఓకే, అండ్ కానీ ఎలాగైనా మనం డెఫిసిట్లోనే ఉంటాం, కానీ ఏమైందంటే షార్ప్ డిక్లైన్ ఇన్ పిఓఎల్ ఇంపోర్ట్స్. మనం పెట్రోలియం కూడా తక్కువ ఇంపోర్ట్ చేసినాం, ఎందుకంటే మన ఇండస్ట్రీస్ పని చేయట్లేదు, లేబర్స్ పని చేయట్లేదు, అందుకే మనం పెట్రోలియం అవసరం మనకు ఎక్కువ పడలేదు. మన 2-వీలర్ 4-వీలర్ కూడా బయట నడవలేదు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మనం బయటికి వెళ్ళలేదు, కాలేజెస్ లేదు, హాస్పిటల్స్ ఓపెన్ ఉన్నాయి, ఆఫీసెస్ ఆల్టర్నేట్ డేట్ పని చేసినాయి. సో వీ డిమాండెడ్ లెస్ పెట్రోల్. డైలీ నేను ఇప్పుడు 3 డేస్కి ఒక ₹1000 పెట్రోల్ వేసుకుంటున్నా కార్లో, అప్పుడు 1 మంత్లో ₹1000 కూడా అవ్వలేదండి. ఓకే, సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో నేను అడగట్లేదంటే పెట్రోలియం పెట్రోల్ బంక్ వాళ్ళు ఎందుకు ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు ఆర్డర్ ఇవ్వరు. వాళ్ళు ఆర్డర్ ఇవ్వలేదంటే మళ్ళీ సప్లై ఎవరు చేస్తున్నారు, వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళకు ఆర్డర్ ఇవ్వరు. వాళ్ళు వేరే కంట్రీస్కి ఆర్డర్ ఇవ్వలేదంటే మన దగ్గర ఎట్లా వస్తాయి, రావు. సో పిఓఎల్ ఎలాహా పాండమిక్ వల్ల ఏమైందంటే ఆ ఇంపోర్ట్స్ ఎలాగైనా తగ్గిపోయినాయి. ఓకే, మళ్ళీ అన్లాక్ అయిన తర్వాత రికవరీ ఇన్ ఇంపోర్ట్స్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై యాక్సలరేటెడ్ పాజిటివ్ గ్రోత్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ అండ్ నౌరింగ్ కాంట్రాక్షన్ ఇన్ నాన్ పిఓఎల్, నాన్ గోల్డ్, ఓకే, సిల్వర్ ఇంపోర్ట్స్. ఓకే, ఇంపోర్ట్స్ జనరల్గా డబ్బులు ఉంటే అందరూ ఏం చేశారంటే గోల్డ్ ఇంకా సిల్వర్ అలాంటి థింగ్స్ కొన్నారు, ఎందుకంటే పాండమిక్ వల్ల ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. థియేటర్కి పోదాం, లేకపోతే ఒక రిసార్ట్కి పోదాం, అవన్నీ చేయలేదు, ఎందుకంటే జాబ్ ఉంటుందా లేదా అని. సో ఉన్న డబ్బులతో వాళ్ళు ఏం చేసినారు, మనమందరం గోల్డ్ అండ్ సిల్వర్ కొన్నారంట. సో ఇంపోర్ట్ ఎక్కువ అయిపోయింది, గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్ ఎక్కువ అయింది. నారో కాంట్రాక్షన్ ఇన్ పిఓఎల్, ఇంకా కాంట్రాక్షన్ అంటే ఇంపోర్ట్స్ ఇంత తగ్గితే అన్లాక్ వల్ల ఇంకా ఇంపోర్ట్స్ ఇంత తగ్గినాయి అన్నమాట. ఓకే, సో కాంట్రాక్ట్ అయినాయి కొంచెం, ఇంపోర్ట్స్ కాంట్రాక్ట్ అయిపోయాయి విత్ రిగార్డ్ టు నాన్ గోల్డ్ సిల్వర్ ఇంపోర్ట్స్. ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ కాన్స్టిట్యూటింగ్ అబౌట్ 7 to 9% ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ కాంట్రిబ్యూటెడ్ హౌ మచ్, 7 to 9% ఆఫ్ ఇండియాస్ ఇంపోర్ట్స్. ఓకే, దే విట్నెస్ ఎ షార్ప్ గ్రోత్, 33% ఇంక్రీజ్ అయింది 2019 నుంచి 2020. మనం చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ 33%. అంటే ముందు 100 kg కొన్నామంటే మనం గోల్డ్ 2019లో అందరు కలిసి ఇండియన్ అందరు కలిసి 100 kg గోల్డ్ కొంటే 2020లో 133 kg కొన్నామన్నమాట. ఎందుకంటే నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు స్పెండ్ ఆన్ వాట్, అన్నెసెసరీ యాక్టివిటీస్. ఓకే, ఓకే, ఫర్టిలైజర్స్, వెజిటేబుల్స్, oil and drug, pharmaceuticals and computer hardwares and peripherals have contributed positively to the growth of non-POL exports. So ivanni manam import kuda chesnam. Okay, so these we have imported. So positives and negatives are properly given it. Please go through them one by one. Relative contribution in non-POL and non-gold. Non-POL, non-gold. Okay, petroleum, oil, lubricants తీసేసి మన ఇంపోర్ట్ బిల్లో మన ఇండియాలో ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, దీనిలో పెట్రోల్, ఆయిల్, లూబ్రికెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టి నాన్ గోల్డ్, నాన్ సిల్వర్, ఓకే, పిఓఎల్ ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ ఈ ఇంపోర్ట్స్ పక్కన పెట్టిన తర్వాత వేరే ఆర్టికల్స్ ఎలా గ్రోత్ ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం చూడాలి మనం అది. సో పాజిటివ్ ఫర్టిలైజర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఫర్టిలైజర్స్. ఓకే, మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసినాం, ఎందుకంటే పాండమిక్కి అగ్రికల్చర్కి సంబంధమే లేదు. ఓకే, అగ్రికల్చర్ అలానే మంచిగా హార్వెస్టింగ్ సీజన్లో ఉండింది, అప్పుడు ఆ 3-4 months హ్యాపీగా అగ్రికల్చర్ గ్రో అయిపోయింది. ఓకే, వెజిటేబుల్ ఆయిల్ 0.616. డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లైక్ మోడర్నా, ఫైజర్ ఇవన్నీ వచ్చినాయి కదా, స్పుట్నిక్ వ్యాక్సిన్స్. సో మనం కూడా ఎజిత్రోమైసిన్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ కూడా చేసినాం.
కంప్యూటర్ హార్డ్వేర్ ఎలాగైనా తెలుసు మీకు. పాండమిక్ వల్ల చాలా మంది దగ్గర పెన్ టాప్స్ కావాలి, ఇది కావాలి, ఎడ్యుకేషన్, సో ఎనీహౌ కంప్యూటర్ హార్డ్వేర్, ఓకే, ఇయర్ ఫోన్స్ అయినా సరే ఇవన్నీ కూడా ఇంపోర్ట్ ఎక్కువ అయింది. దాన్ 2009, దాన్ 2019, 2013లో ఈ 4 ఇంక్రీజ్ అయినాయి, 20లో ఈ 4 ఇంక్రీజ్ అయినాయి. సో హయ్యెస్ట్ డిక్రీజ్ ఇంపోర్ట్లు ఎక్కడైనాయి అంటే క్యాపిటల్ గూడ్స్, అంటే మషనరీస్, బుల్డోజర్స్, జిరాక్స్ మషిన్స్, ఓకే, పెద్ద మషిన్స్ మనం తీసుకురాలేదు, ఇంపోర్ట్ చేయలేదన్నమాట. సో హయ్యెస్ట్ డిక్రీజ్ ఇన్ సీన్ ఇన్ వాట్? క్యాపిటల్ గూడ్స్, రైట్. సో ఆఫ్టర్ క్యాపిటల్ గూడ్స్ వీ హ్యావ్ లెస్ ఇంపోర్టెడ్ దెమ్. After that, ores and minerals, second important point. So, these two you remember, that is enough. Okay, in the import commodities, so you can see that petroleum has been imported a lot, gold, petroleum product, petroleum crude means raw petrol, raw oil, which is directly extracted from the earth, that is called as crude, means, and from that petrol whatever we manufacture, that is called as petroleum products. So basically you are having petroleum products occupying what? First and second place here. Top 10 import sources. Okay, so India imports a lot. The country which generally exports highest to India, వాళ్ళు export చేస్తున్నారు highest to India. Nothing but India imports highest from which country ante China. Okay, followed by USA, followed by UAE. We are talking about share in percentage. దీనికంటే ముందు మనం డెఫిసిట్ ట్రేడ్ అలా మాట్లాడాం, అది 2 కంట్రీస్ మధ్యలో అనమాట. ఓవరాల్గా చూడాలంటే we import a lot from China, followed by USA in quantity, in volumeలో, తర్వాత UAEలో, తర్వాత హాంకాంగ్, తర్వాత సౌదీ అరేబియా. ఓకే, తర్వాత సౌదీ అరేబియా. సో యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ 2, దట్ ఈస్ ఎనఫ్. Then we are done with visibles. Visibles లో మనం export, import, increase, decrease, their performance, etc. అవన్నీ చూసేసినాం. Let us go ahead with invisibles చూద్దాం. Invisibles component you know, right? Okay, let us show that chart again. So ఇప్పుడు వరకు మనం ఇవన్నీ డిస్కస్ చేసినామండి. This is done, this part is done, this part is done, this part is done. Now we are going to see the invisibles. ఇవన్నీ how they are performing, how they are actually performing. వాళ్ళ ఆర్టికల్స్లో ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమేమి ఉన్నాయి, ఆ ఏరియాస్లో డిక్రీజ్ ఇంక్రీజ్ అన్నీ చూడాలి మనం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. దెన్ వీ విల్ బి డన్ విత్ ఇట్ అండ్ వీ కెన్ గో యాడ్ విత్ దిస్. ఇన్విజిబుల్స్, సర్వీసెస్, నెట్ ఎప్పుడైనా వర్డ్ నెట్ వస్తే అంటే గ్రాస్ వాల్యూ నుంచి ఏదైనా తీయాలి, మైనస్ చేయాలి, దెన్ యూ విల్ గెట్ వాట్? నెట్. గ్రాస్ వాల్యూ 100, ఓకే, -50, వాట్ ఇస్ ద నెట్? +50 ఆర్ -50 రావచ్చు, ఏదైనా రావచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. సో నెట్ సర్వీసెస్ అంటే ఇండియా ఎక్స్పోర్టెడ్ సర్వీసెస్, ఇండియా ఇంపోర్టెడ్ సర్వీసెస్. సో ఈ వాల్యూకి మనం ఎక్కువ తక్కువ ఏం వస్తుంది అది చూడాలి, ప్లస్ అయినా వస్తుంది లేకపోతే మైనస్ అయినా వస్తుంది. సో లెట్ us see. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఇక్కడ నేను మీకు నెట్ అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మైనస్ చేసుకుంటే మనం సర్ప్లస్లో ఉన్నాం లేకపోతే మనం డెఫిసిట్లో ఉన్నాం, ఇదే మనం కనుక్కుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ as వాట్? నెట్ సర్వీస్ రిసిప్ట్స్, సర్వీస్ అమౌంటింగ్ టు $41.7 billion remain stable, మంచిగానే ఉన్నాయి. 2020 as compared with $40 billion in the corresponding year ago. Okay, so 2019లో this particular thing is saying what? ఈ సెంటెన్స్ మనకు ఏం చెప్తుంది? 2019లో $40.5 billion we exported, and 2020లో we exported how much? 41. సో కొంచెం స్టెబిలిటీ మెయింటైన్ అయింది, కొంచెం $1 billion మనం ఎక్కువనే ఎక్స్పోర్ట్ చేసినాం. ఇన్విజిబుల్స్ ఎక్స్పోర్ట్ అండి, ఇన్విజిబుల్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఇయర్ ఎగో అంటే 2019లో మనం సర్వీసెస్ ఎంత ఎక్స్పోర్ట్ చేసినాం? వాల్యూ ఆఫ్ $40.5 billion. అదే 2020లో 41.7. ఓకే, 19 వాల్యూ, we did well. షార్ప్ కాంట్రాక్షన్ ఇన్ ట్రావెల్ రిసిప్ట్. ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొత్తం బ్యాన్ ఉంది అప్పుడు. సో ఎక్స్పాండ్ అవ్వలేదు, స్టేబుల్గా కూడా అవ్వలేదు. స్టేబుల్ అంటే సేమ్ వాల్యూ కూడా రాలేదు. అంటే 100 people came to India. ఓకే, సో మొబిలిటీ రెస్ట్రిక్షన్స్ వర్ ఎనీ ఆఫ్ దేర్. ఓకే, ఫ్లైట్స్ అన్నీ బ్యాన్ ఉన్నాయి, మనం కూడా పోవట్లేదు బయట కంట్రీస్కి తిరగడానికి, వాళ్ళు కూడా రావట్లేదు ఇండియాకి. సో వాట్ హ్యాపెండ్ ఈస్, లెట్ సపోజ్
100 టూరిస్ట్ కేమ్ టు ఇండియా. వాళ్ళు 100 టూరిస్ట్ 1 crore రూపీస్ ఎక్స్పెండిచర్ చేసిండు. ఓకే 2019లో. 2020లో ఐదర్ ఈ 1 crore ఎక్కువైనా అవ్వాలి, 1 crore 20 lakhs అయినా అవ్వాలి, లేకపోతే ఇది 1 crore అయినా ఉండాలి. ఓకే స్టాగ్నెంట్. కానీ ఎక్స్పాండ్ అవ్వలేదు, స్టాగ్నెంట్ కూడా అవ్వలేదు. వాట్ హ్యాపెండ్? డిక్రీస్. అంటే 1 crore కూడా రాలేదు. 2019లో 1 crore వచ్చినాయి కదా, అది కూడా రాలేదు, దానికంటే తక్కువ వచ్చినాయి అన్నమాట. సో ట్రావెల్ రిసిప్ట్స్, ఓకే ట్రావెల్ రిసిప్ట్స్ ఓయింగ్ టు ది కాంట్రాక్ట్ అయినాయి, అలాగే తక్కువ అయినాయి అనమాట. బికాస్ ఆఫ్ వాట్? మొబిలిటీ రెస్ట్రిక్షన్ ఇంపోజ్డ్ బికాస్ ఆఫ్ ది పాండమిక్. కానీ సర్వీసెస్లో, ఇన్విజిబుల్స్లో నెట్ సర్వీసెస్, ఓకే వాట్ టోటల్ సర్వీసెస్ ఫస్ట్ కాంపోనెంట్. సర్వీసెస్లో ఐటీ సర్వీసెస్ కూడా వస్తాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వస్తాయి, ఇంకా యూ కెన్ సే దట్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కూడా వస్తాయి. ఓకే అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ కూడా వస్తాయి. సో ఏదైనా కంట్రీది మనం చార్టర్డ్ అకౌంటెంట్ ఇక్కడ నుంచి వాళ్ళు దుబాయ్ కంపెనీ, సౌదీ కంపెనీకి వాళ్ళు మేనేజ్ చేయాలి అవన్నీ. సో మెనీ సర్వీసెస్ విల్ కమ్. మొత్తం సర్వీసెస్లో మనకు మంచిగానే అయింది. ఓకే టూరిజంలో మనకు హర్ట్ అయినాం మనం, ఎందుకంటే ట్రావెల్ బ్యాన్ ఉన్న వల్ల. కానీ ఇన్విజిబుల్స్లో వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మన సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా సంపాదించిండ్రు. ఓకే బికాస్ ఇప్పుడు T1 సపోజ్ ఫిజికల్ స్పేస్లో ఉంది, ఒక స్కూల్ ఫిజికల్ స్పేస్లో ఉంది. స్కూల్ అంటే దాని వాళ్ళకి ఒక పెద్ద కాలేజ్ ఉంది, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, వాళ్ళు నార్మల్గా ఫిజికల్లో పాఠాలు చెప్తారు. పాండమిక్ వచ్చింది కదా, సో వాళ్ళు ఇప్పుడు విప్రోకి, టాటా ఇన్ఫోసిస్కి వాళ్ళు హైర్ చేసుకొని మాకు ఇలాంటి సిస్టమ్ కావాలి, ఇంతమంది ఉన్నారు, వీళ్ళ డేటా ఫీడ్ చేయాలి, అందరికీ లాగిన్ ఐడి ఇవ్వాలి, ఓకే డిపార్ట్మెంట్స్ మొత్తం సపరేట్ చేయాలి, అడ్మిన్స్ ఇవ్వాలి. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ కదా, ఇవ్వాలి కదా, రైట్ ఆర్ రాంగ్. సో ఇంకా కాలేజెస్ వాళ్ళు, ఇంకా సర్వీసెస్ వాళ్ళు, ఆన్లైన్ కోచింగ్ వాళ్ళు ఏం చేసిందంటే అలాంటి కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. ఓకే మాకు ఇవన్నీ ఫెసిలిటీస్ కావాలి, ఆన్లైన్ వెబ్సైట్, ఆన్లైన్ సర్వీసెస్ క్రియేట్ చేసి ఇవ్వండి, మేము పాటలు అట్లా చెప్పుకుంటామని. రైట్ ఆర్ రాంగ్? Yes. So that is what happened is the more growth in the invisible area lo, invisible component lo, the more growth we have seen from where? Services. IT services, software services lo chala growth ayindi. ఓకే అకౌంటెడ్ ఫర్ 49% ఆఫ్ టోటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్. మొత్తం సర్వీస్ ఎక్స్పోర్ట్లో, ఫైనాన్షియల్ ఎక్స్పోర్ట్లో, మన ఏదైనా వాట్ ఐ సే ఇస్ హెల్త్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్లో, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్లో, ఏదైనా ఎక్స్పోర్ట్లో, మొత్తం సర్వీసెస్లో అంటే హెల్త్ రిలేటెడ్ సర్వీస్లో డైటీషియన్స్ అయినా సరే, జిమ్స్ అయినా సరే, ఆన్లైన్ ట్రైనింగ్, ఆన్లైన్ పీటీ, పర్సనల్ ట్రైనింగ్, ఏదైనా సర్వీసెస్లో, ఆన్లైన్ సర్వీసెస్లో software services accounted 49%, and the bulk of the amount of money in services coming from what? Software performed really well, and 49, almost half. Composition of net services export చూడద్దాం. ఓకే చూడండి, సర్వీసెస్లో ఒకటి ట్రావెల్, ప్లేన్లో రావడం వెళ్ళడం, ఇది ఒకటి. ట్రాన్స్పోర్టేషన్, ఇండియాలోనే మీరు మహారాష్ట్రకి, లేకపోతే ఉత్తరాఖండ్కి, లేకపోతే ఢిల్లీకి, లేకపోతే గుజరాత్కి పోవడానికి, రావడానికి మీకు ప్రైవేట్ ట్రావెల్స్, రెడ్ బస్ అవన్నీ ఉన్నాయి కదా, ఎస్ అది ఒక సర్వీస్. ఇది ఇంటర్నేషనల్, ఇది నేషనల్. మళ్ళీ సాఫ్ట్వేర్ ఇప్పుడు చెప్పిన. బిజినెస్ అంటే అనలిటిక్స్. T1లో చాలా పెద్ద ఉందనుకోండి, T1 500 members ఉన్నారనుకోండి. సో దీనికి మేనేజ్ చేయడానికి మనం ఒక కంపెనీ, ఒక కన్సల్టింగ్కి హైర్ చేసుకుంటాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతమంది ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఓకే ఎలాంటి వాళ్ళకి హైర్ చేసుకోవాలి, ఎంతసేపు వాళ్ళు పని చేసుకుంటే T1 ప్రాఫిటబుల్గా అవుతుందా లేదా అని అలాంటి సర్వీసెస్ ఇవ్వడం. ఓకే బిజినెస్, ప్రాజెక్ట్ రిలేటెడ్, ఓకే మార్కెటింగ్ రిలేటెడ్, ఫైనాన్షియల్, కమ్యూనికేషన్ సర్వీసెస్, OTT, వెబ్ సిరీస్, టెలిఫోన్, బ్రాడ్కాస్టింగ్, టీవీ and others. So you can see, my dear students, software is in green. So adi 2018 aina sare, 2019 aina sare, okay 2020 to 21 aina sare, software occupies almost more than half. Okay eppudaina software services are highest contributing to the total services. ఓకే అండి, ఎస్. ప్రైవేట్ ట్రాన్స్ఫర్ రిసిప్ట్స్, ఓకే సో ఈ కాంపోనెంట్ అయిపోయిందండి మనది. ఈ కాంపోనెంట్ చూసేసాం మనం. వీ హ్యావ్ సీన్ దిస్ కాంపోనెంట్, రైట్.
సర్వీసెస్ కాంపోనెంట్ అయిపోయింది, ఈ కాంపోనెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ దగ్గర వెళ్తున్నాం, రెమిటెన్సెస్ గురించి వెళ్తున్నాం. రెమిటెన్సెస్, సర్వీస్ కాంపోనెంట్ ఈజ్ ఓవర్, నౌ వీ విల్ గో విత్ రెమిటెన్సెస్ కాంపోనెంట్, రైట్? ఎస్. ప్రైవేట్ రెమిటెన్సెస్ బై ఇండియన్స్ ఎంప్లాయిడ్ ఓవర్సీస్. దుబాయ్లో, సౌదీలో, యూకేలో, యూఎస్లో మన ఇండియన్స్ పని చేస్తున్న వాళ్ళు, ఇండియన్స్ ఎంప్లాయిడ్ ఓవర్సీస్ అంటే బయట కంట్రీస్లో ఎంత డబ్బులు వాళ్ళు పంపించిండ్రు మన ఇంటికి అంటే, మన ఇండియాకి అంటే $35.8 బిలియన్ వాళ్ళు ఇంట్లోకి పంపించిండ్రు. ఎవ్రీ వన్ సెండ్ దేర్ ఓన్ హౌస్ హోల్డ్స్. ఓకే, కానీ దానికంటే ముందు ఎక్కువ పంపించిండ్రు, పాండమిక్ వల్ల తక్కువ అయింది వాల్యూ, అంతే పంపించారు. బిఫోర్ దాట్ ఇట్ వాస్ మోర్. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2020, వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలి, ఏదైనా జాబ్ కోసం, మ్యారేజ్ కోసం, ఏదైనా సరే. మైగ్రేషన్ అంటే, రిమెంబర్ దిస్ పాయింట్, మైగ్రేషన్ అంటే పెళ్ళికి, ఒక పెళ్ళి అటెండ్ చేయడానికి సౌదీకి, దుబాయ్కి వెళ్ళడం, యూకేకి వెళ్ళడం, యూఎస్కి వెళ్ళడం, అలాగా దానికి మైగ్రేషన్ అన్నారు, దానికి వెకేషన్ అంటారు. మైగ్రేషన్ అంటే యూ గో ఫర్ పర్టికులర్ పర్పస్ ఫర్ సమ్ టైమ్. ఓకే, సో ఇండియా హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్స్ లివింగ్ అబ్రాడ్. ఓకే, వేరే కంట్రీస్ కంటే ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్ అంటే పాకిస్తాన్ నుంచి బయట వెళ్ళడం, బంగ్లాదేశ్ నుంచి బయట వెళ్ళడం, చైనా నుంచి బయట వెళ్ళడం కంటే ఇండియన్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కమ్యూనిటీ ఉంది బయట. ఓకే, లివింగ్ అబ్రాడ్ అండ్ వాజ్ ద టాప్ రెసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్. 83 బిలియన్ ఉన్నింది అండి రెమిటెన్సెస్. అంత డబ్బులు వచ్చినాయి 2019లో, కానీ 2020లో 35, వెరీ లెస్, చాలా తక్కువ డబ్బులు వచ్చినాయి. ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, అరే ఇల్లు కొందామని వాళ్ళు, ఇక్కడ కార్ కొందామని ఇక్కడ డిమాండ్ చేస్తారు, సిమెంట్ డిమాండ్ చేస్తారు, సిమెంట్ డిమాండ్ చేస్తే స్టీల్ డిమాండ్ చేస్తారు. మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ అయితే ఎక్కువ మందికి జాబ్ దొరుకుతుంది, ఎక్కువ మంది జాబ్ దొరికితే పవర్టీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంకా కార్ కొంటే ఆటోమొబైల్ సెక్టర్ అనేది అక్కడ జాబ్ దొరుకుతుంది. ఇట్లా అందరి దగ్గర కార్లు వచ్చేస్తాయి, అందరి దగ్గర హౌసెస్ వచ్చేస్తాయి. మనం ఒక డెవలప్డ్ కంట్రీ లాగా వెళ్తూ ఉంటాం. అందుకే రెమిటెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అంటారండి. రెమిటెన్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు, బికాస్ ఇట్ జనరలీ లిఫ్ట్స్ ది ఎకనామీ, లిఫ్ట్స్ ది డిమాండ్ ఇన్ ద ఎకనామీ. కానీ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ పాండమిక్ మన రెమిటెన్సెస్ చాలా తక్కువ వచ్చినాయి. చాలామంది బయట కంట్రీ నుంచి ఇండియాకి వచ్చేసిండ్రు, ఎందుకంటే అక్కడ నుంచి తీసేసిండ్రు. దెన్ కరెంట్ అకౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మొత్తం చూసుకుందాం ఇప్పుడు. ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ యావరేజ్ 2.2% ఆఫ్ జీడిపి. వాట్ ఎవర్ మన జీడిపి వాల్యూ ఉందా, కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఎంత ఉంది? 2.2%. జీడిపి 100 రూపీస్ అంటే 2 రూపీస్ ఆల్వేస్ డెఫిసిట్లో ఉన్నామన్నమాట. అంటే అంత వాల్యూ ఆఫ్ జీడిపి వీఆర్ ఇన్ డెఫిసిట్, అంత వాల్యూ. జీడిపి 75 lakh crore ఉంది, 2% ఆఫ్ 75 lakh crore ఈజ్ ఆల్వేస్ డెఫిసిట్ వాల్యూ ఇన్ అవర్ కంట్రీ. అంత డెఫిసిట్ ఉంటుంది ఎప్పుడైనా ఆర్టికల్స్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల. రివర్స్ ఇన్ ట్రెండ్, ఈ ట్రెండ్ కొంచెం రివర్స్ అయింది. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ టర్న్ ఇంటూ సర్ప్లస్ దిస్ టైమ్. ఎందుకంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ఇన్విజిబుల్లో ఎప్పుడైనా ప్లస్లోనే ఉంటాం, విజిబుల్స్లో ఎప్పుడైనా మైనస్లోనే ఉంటాం. కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎప్పుడైనా నెగిటివ్లోనే ఉంటాం, డెఫిసిట్లోనే ఉంటాం. కానీ ఓన్లీ ఇన్విజిబుల్ కాంపోనెంట్ చూసుకుంటే మనం పాజిటివ్, ఓన్లీ విజిబుల్ కాంపోనెంట్ చూసుకుంటే నెగిటివ్. కానీ విజిబుల్ వాల్యూ ఎంత ఉంటుందంటే దట్ విల్ ఓవర్ షాడో వాట్? ఇన్విజిబుల్ వాల్యూ. సో ఇప్పుడు ఏమైంది, ఇంపోర్ట్ తక్కువ చేసినాం, మనం మర్కంటైజ్ ఇంపోర్ట్ తక్కువ చేసినాం, గూడ్స్ ఇంపోర్ట్ మనం తక్కువ చేసినాం, ఇన్విజిబుల్ మాత్రం పెరిగిపోయినాయి, సర్వీసెస్ మాత్రం పెరిగిపోయినాయి. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ రియలీ ఈజ్ ఫస్ట్ ద ఫెరీ 10 yearsలో వెరీ ఫస్ట్ టైం పాండమిక్ వల్ల ఏమైంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కొంచెం సర్ప్లస్లో వెళ్ళింది. స్టీప్ కాంట్రాక్షన్ అయింది, మర్కంటైజ్ చాలా తక్కువ ఇంపోర్ట్ చేసినాం. Lower outgo for travel services led to a sharper fall in current payments. ఇంకా మనం యూకేకి, యూఎస్కి తిరగడానికి కూడా వెళ్ళలేదు. సో మనం వేరే వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు. మనం అంటే వాళ్ళ దగ్గర వెళ్తున్నామంటే మనం వాళ్ళ సర్వీసెస్ ఇంపోర్ట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ ఫ్లైట్స్కి, ఇంకా బ్రిటిష్ ఎయిర్వేస్కి డబ్బులు కట్టకుండా ఆ కంట్రీస్కి డబ్బులు కట్టట్లేదు కదా. సో మనం కూడా వెళ్ళట్లేదు. బికాస్ ఇండియాలో టూరిజంకి చాలా స్కోప్ ఉంది, కానీ ఇండియాలో టూరిస్ట్ ఎక్కువ రారు. ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్లు, ఇక్కడున్న నీట్నెస్ లేదు, క్లీన్లీనెస్ లేదు. కాబట్టి దే డోంట్ ఫీల్ ఇట్ లైక్ టు కమ్ మచ్ రాదర్ దాన్ ఒక లైఫ్లో ఇప్పుడు నా దగ్గర ఒక 1 crore రూపీస్ ఉంటే నేను ఇండియాలో ఎందుకు తిరుగుతా అండి?
జనరల్గా మీరు కూడా ఆలోచించండి, నేను ప్యారిస్ వెళ్తా, జర్మనీ వెళ్తా, ఏదైనా మంచిది చూడాలని ఉంటుంది మనకు. ఓకే, ద బెస్ట్ చూడాలని ఉంటుంది, రైట్ ఆర్ రాంగ్? సో వాళ్ళు కూడా అదే మెంటాలిటీ ఉంటూ ఉంటారు. యూకే, యూఎస్లో, జర్మనీలో, దుబాయ్లో ఉన్న వాళ్ళు, అరే ఇండియాలో ఎందుకు పోతాం రా భయ్, అక్కడ ఏముంటుంది, అంతా కన్వీనియంట్గా ఉండదు, సో అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది, అండ్ నీట్నెస్ అండ్ డెవలప్మెంట్లో ఏం లేదు, సో మనం ఎందుకు పోతాం? వాళ్ళు యూఎస్కి పోతారు, లేకపోతే జాపాన్కి పోతారు. సో దే గో టు డెవలప్ కంట్రీస్, దే గో టు అదర్ కంట్రీస్ అండ్ సీ పిరమిడ్స్ చూస్తారు, వాళ్ళు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూస్తారు, బికాస్ అక్కడ స్కోప్ ఎక్కువ ఉంది, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంది, నీట్నెస్, క్లీన్లీనెస్ మంచిగా ఉన్నాయి అన్నమాట. కానీ ఇక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, ఎప్పుడైనా ప్రొటెస్ట్ ఉంటుంది, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు, బ్యాన్స్ అయిపోతాయి. సో దిస్ ఆల్ ఆర్ ఏ ప్రాబ్లమ్. సో బేసికలీ ఇండియాలో టూరిస్ట్ వస్తారు, బట్ వెరీ అందరూ మేబీ వాళ్ళు మొత్తం దునియా చూసిన తర్వాత ఒక లాస్ట్ ఆప్షన్ ఉంటుందేమో అప్పుడు వస్తారు, బికాస్ దే జనరలీ డోంట్ స్పెండ్ టైం హియర్. ఓకే, కానీ మన వాళ్ళు బయటనే పోతారు ఎప్పుడైనా. దిస్ నాలాగా నేను ఎట్లా చెప్పినా మీరు కూడా అట్లా చేస్తారు. ఓకే, కానీ మనమేం ట్రావెల్ బ్యాన్ ఉంది, ఏరోప్లేన్ బ్యాన్ ఉంది, సో మనం బయటికి వెళ్ళలేదు. సో లోవర్ అవుట్ గో అంటే లోవర్ డబ్బులు పోవడం, తక్కువ డబ్బులు పోవడం, బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్, బికాస్ వి డి నాట్ గో, లీడింగ్ టు కరెంట్ అకౌంట్ సర్ప్లస్. అంటే ట్రాన్స్పోర్టేషన్లో మనకు ట్రావెల్స్లో మనకు ట్రావెల్స్ అంటే ఎయిర్ మాట్లాడుతున్నప్పుడు ట్రావెల్ అని చెప్పాలి. ఓకే, బస్లో, రైల్వేలో పోతే ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పాలి. ఎయిర్ అంటే ఎయిర్ప్లేన్లో వెళ్తున్నారంటే, ఫ్లైట్లో వెళ్తున్నారంటే ట్రావెల్స్ అంటారు, రోడ్ మీద తిరిగితే ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఓకే, ఆఫ్టర్ 17 years ఈ ఉన్న 2% మనకు గ్యాప్ ఉంది కదా, 2% ఆఫ్ జీడిపి ఇది కూడా వెళ్ళిపోతుందంట. ఓకే, సో ఇండియా ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 17 years, ఇప్పుడు నుంచి 17 years ముందు, సో ఈ ఏదో 2% ఆఫ్ జీడిపి గ్యాప్ ఉంది కదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో, దిస్ విల్ ఎండ్ దిస్ గ్యాప్. ఈ గ్యాప్ కూడా ఉండదు. అండ్ మేజర్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసుకుంటామని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఫ్యూచర్లో క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్ వెరీ ఇంపార్టెంట్. నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ. సో మనం సర్వేలో వాళ్ళు దీని గురించి మాట్లాడారండి. దే టాక్డ్ అబౌట్ సర్వేలో, దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ ట్రేడ్ గురించి చాలా మాట్లాడినరు, దెన్ సర్వీసెస్ అండ్ రెమిటెన్సెస్, అంతే. ఇవన్నీ చాలా చిన్న కాంపోనెంట్, దాని మీద డిస్కషన్ కూడా వేస్ట్ అని. సర్వే డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ఎనీథింగ్, సర్వే స్పోక్ అబౌట్ ఓన్లీ సర్వీసెస్ అండ్ రెమిటెన్సెస్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద క్యాపిటల్ అకౌంట్ చూడాలి. ఇక్కడ మనది ఇంపోర్ట్స్ ఎంత వాల్యూది ఉంది, ఇక్కడ మనది ఎక్స్పోర్ట్స్ ఎంత వాల్యూది ఉంది, అది మనం చూడాలి ఇప్పుడు. Capital account. Net capital flows mainly accounted by net repayments of external commercial borrowings and decline in banking capital. Okay, so net capital flows mainly accounted for net repayments of external commercial borrowings. Net repayment. ఓకే, ఇండియా వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఓకే, ఇండియా వాళ్ళు లోన్ తీసుకున్నారు, లోన్ రీపే ఎంత చేసిండ్రు? ఓకే, బయట వాళ్ళు ఇండియా నుంచి లోన్ తీసుకున్నారు, వాళ్ళు రీపే చేసిండా లేదా? ఓకే, సో మనం లోన్ తీసుకున్నాం, రీపే చేసినా లేదా? వాళ్ళు మన దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు, రీపే అయిందా లేదా? ఓకే, నెట్ క్యాపిటల్ అంటారు, దానికి ఏమంటారు? నెట్ క్యాపిటల్ ఫ్లోస్ అకౌంటెడ్ బై నెట్ రీపేమెంట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ డెబ్ట్ అండ్ డిక్లైన్ ఇన్ బ్యాంకింగ్ క్యాపిటల్ అయిపోయింది. ఓకే, బ్యాంకింగ్ క్యాపిటల్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. బ్యాంకింగ్ క్యాపిటల్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, మన వాళ్ళు దుబాయ్లో, సౌదీలో, యూఎస్లో, యూకేలో అక్కడ వెళ్ళి పని చేస్తున్నారు కదా, వాళ్ళు ఇండియాలో అకౌంట్స్ వాళ్ళది ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు ఎఫ్డీలు అలాంటి డబ్బులు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఒక 25,000 50,000 మినిమం ఉంటుంది. ఎన్ఆర్ఐస్కి సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 50,000 25,000 అలాంటి పెద్ద అమౌంట్ ఉంటుంది. సో దట్ విల్ స్టే ఫర్ ఎవర్. వాళ్ళ దగ్గర లాంగ్ టర్మ్ పీరియడ్గా ఉంటుంది కదా బ్యాంక్ దగ్గర, అందుకే క్యాపిటల్ అంటాం. సో ఈ బ్యాంకింగ్ క్యాపిటల్ కూడా పాండమిక్ వల్ల తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? ఎందుకంటే అక్కడ సంపాదన ఇక్కడ లేదు, అక్కడ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎక్కువ లేదు, అందుకే తగ్గింది. సో నెట్ రీపేమెంట్స్ ఆఫ్ బారోయింగ్స్ అయినా సరే, ఇంకా డిక్లైన్ ఇన్ బ్యాంకింగ్ క్యాపిటల్ కూడా చూసినాం. హౌఎవర్ ఇంక్రీజ్ ఇన్ నెట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అయిందండి. ఓకే, ఇంక్రీజ్ ఇన్ నెట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అయింది. గవర్నమెంట్ ఈ రెండు బారోయింగ్స్లో కింద వస్తాయి. అండ్ ఆల్సో బ్యాంకింగ్ క్యాపిటల్ అండి, బ్యాంకింగ్ క్యాపిటల్ ఇది డిక్లైన్ అయింది, ఇది నెట్గా. ఓకే, హీ హెస్ నాట్ గివెన్ ఇట్, బట్ ఇట్ విల్ గివ్
for after some time. I just want to show you this slide also. ఇది దీని గురించి మాట్లాడిండు అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయింది అని చెప్పిండు. ఇది డిక్లైన్, ఇది ఇంక్రీజ్. ఎందుకంటే పాండమిక్ వల్ల. బికాస్ ఆఫ్ వాట్? పాండమిక్. ఫైన్. నెట్ FDI inflow 27.5 billion, which is 14.8% higher than 2019. 2019లో మనకు FDI ఎంత వచ్చింది, దానికంటే ఎక్కువ మనకు 2020లో వచ్చింది 27.5 billion, 14% ఎక్స్ట్రా వచ్చింది. Okay, and India is always one of the country which is always a preferred investment destination. ఎవరికైనా సరే దునియాలో మన వరల్డ్లో ఎవరైనా అరే డబ్బు నేను కంపెనీ ఎక్కడ పెడదాం రాబోయ్ అని అలా వాళ్ళు అనుకుంటే ఇండియా వాళ్ళకి ఫైండ్లో ఫస్ట్ వస్తుంది. ఇండియా విల్ కమ్ ఫస్ట్ టు దర్ మైండ్. దట్స్ వై ఇండియా ఈజ్ ఆల్వేస్ బీ ఏ ఫ్రంట్ రన్నర్ ఫర్ ది ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. ఇండియా తర్వాత చైనా అట్లా. ఓకే. As far as sector-wise FDI is concerned, highest FDI came in what? Computer, common sense and hardware. Pandemic lo ade kada online mottam online అయిపోయింది కాబట్టి highest FDI came in what? Computer services. So India lo chala IT companies open అయినాయి. Singapore topped investing country. Okay, ఎక్కువ డబ్బులు ఏ కంట్రీ నుంచి వచ్చినాయి మన దగ్గర? సింగపూర్. In terms of FDI equity, US has taken the second position. Consider the following statements about 2021. Singapore has topped in terms of FDI inflows. Yes, we have just seen. Computer services and hardware services attracted FDI highest. Yes. Net foreign investment has seen decline in the current year. Net foreign investment ఇది రాంగ్. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అయింది, నెట్ FDI ఇన్ఫ్లోస్ రికార్డెడ్ 14% హయ్యర్ గ్రోత్ రేట్ అండి, హయ్యర్ గ్రోత్ రేట్. సో ఇది ఇక్కడ డిక్లైన్ చెప్పడం తప్పు, డిక్లైన్. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 and 2. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 and 2. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఐ టోల్ యూ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆఫ్ FDI divided into FII. FII means foreign portfolio ఉండొచ్చు, క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్ ఉండొచ్చు. ఫారెన్ దీని గురించి మనం ప్రాపర్గా డిస్కస్ చేద్దాం ఒక టాబ్యులర్ ఫామ్లో. FDI FII మధ్యలో డిఫరెన్స్ ఏముంది ఇన్ ద ఫ్యూచర్ క్లాస్. ఓకే. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ విట్నెస్, ఓకే, అదిగా రీబౌండ్ అయింది. రీబౌండ్ అంటే కిందికి పోయిన తర్వాత మళ్ళీ పెరిగిందనమాట, రీబౌండ్ అంటారు. ఓకే. అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్టూడ్ ఎట్ 28.5 billion. ఎందుకు? అబండెంట్ గ్లోబల్ లిక్విడిటీ ఉంది, చాలామంది ఓకే ఇండియాలో చాలా ఆపర్చునిటీ ఉంది కాబట్టి వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని వాళ్ళు చేయడానికి వచ్చిండ్రు. బెటర్ కార్పొరేట్ ఎర్నింగ్స్, ఓకే, కార్పొరేట్ చాలా వాళ్ళు సంపాదించుకున్నారు. బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్, రీఇగ్నైటింగ్ ఎకనామిక్ రికవరీ. చాలా మంచిగా కోవిడ్ మేనేజ్మెంట్ చేసుకున్న వల్ల తొందరగా కూడా రీఇగ్నైట్ అయిపోయింది మనది, తొందరగా వీ స్టార్టెడ్ వర్కింగ్. Okay, the addition of Indian stock to Morgan Stanley Capital International Global Standard Indices has also helped in attracting foreign capital inflows. So ఇది ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. What is it? It is a credit rating agency. I will tell you some important story. Please remember this point. Okay, ఇది మీ అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక మీ అపార్ట్మెంట్లో ఒక 50 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ 50 ఫ్లోర్స్ మీరు రెంట్కి ఇస్తున్నారు, 50 ఫ్లోర్ రెంట్కి ఇస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఎలాగైనా మన కంట్రీలో డెఫినెట్గా అందరికీ ఓన్ హౌస్ లేదు, రెంట్లోనే ఇస్తారు, రెంట్లోనే ఉంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, చాలామంది ఉన్నారు ఈ ఫ్లాట్స్లో రావడానికి. సపోజ్ ఈ ఫ్లాట్స్లో ఇది ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉంది, కానీ వీళ్ళు ఎప్పుడైనా గొడవలు చేస్తుంటారు. దే ఆల్వేస్ ఫైట్, క్వారెల్ ఉంటుంది. ఇక్కడ ఓనర్ స్విమ్మింగ్ పూల్లో వాటర్ మార్చడు, ఎలక్ట్రిసిటీ అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంది, లిఫ్ట్ అప్పుడప్పుడు పని చేయదు. రైట్ ఆర్ రాంగ్? కంప్లైంట్ చేస్తే నోబడీ విల్ గివ్ ప్రాపర్ రెస్పాన్స్, ఎవరైనా రెస్పాన్స్ ప్రాపర్గా ఇవ్వరు. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్? ఎస్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ABCDEF వాళ్ళు ఉన్నారు కదా, విల్ దే కమ్ టు అవర్ అపార్ట్మెంట్? వాళ్ళు ఉంటారా? రెంట్కి ఉంటారా? ఉండరు. రైట్ ఆర్ రాంగ్? దే డోంట్. ఓకే. సో నౌ యూ టెల్ మీ, దెర్ ఆర్ సమ్, వీళ్ళకి ఇవన్నీ తెలవాలంటే వీళ్ళు వెళ్ళి ఇవన్నీ అడగాలి,
కానీ ఎవరు మంచి కరెక్ట్ చెప్తారు, ఎవరు కరెక్ట్ చెప్పరు, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఎవరు ఏమంటారు, అరే అట్లా ఏం లేదురా బై, లిఫ్ట్ మంచిగా పని చేస్తుంది అంటారు, కొంతమంది మంచిగా పని చేయదంటారు. ఓకే, సో యూ కెనాట్, కానీ మనకు ఇది పైన తెలుసు, బట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో ఇది ఇక్కడ ఉన్న ఫ్లాట్కి మీరు రెంట్ తీసుకోవాలంటే యూ నీడ్ ఏ ఇండిపెండెంట్ పార్టీ కావాలి, మీకు ఇండిపెండెంట్ పార్టీ కావాలి. ఇండిపెండెంట్ పార్టీ, లెట్ సపోజ్ షుజాత్, ఓకే, హౌస్ రేటింగ్, ఆర్ యూ కెన్ సే దట్ షుజాత్ అపార్ట్మెంట్ రేటింగ్ ఏజెన్సీ పెట్టుకున్నా నేను, అపార్ట్మెంట్ రేటింగ్ ఏజెన్సీ నేను పెట్టుకున్నా. ఈ నా ఏజెన్సీ, నా ఆఫీస్ ఏం చేస్తుందంటే, ఇలాంటి ఆదిత్య బిర్లా అనుకోండి, ఇంకొక ఫ్లాట్స్ ఉంటాయి లోధా కన్స్ట్రక్షన్స్ అనుకోండి, ఇంకొక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ మోడీ కన్స్ట్రక్షన్స్ అనుకోండి, ఇవన్నీ మా హైదరాబాద్లో ఉన్నాయి ఇవన్నీ. ఓకే, అక్షయ కన్స్ట్రక్షన్స్. సో వీళ్ళు నా దగ్గర రిజిస్టర్డ్ ఉంటారు. రిజిస్టర్డ్ అంటే వీళ్ళు నాకు ఏమంటారంటే, సార్ మీరందరూ వచ్చి, ఓకే మాది ఎలా ఉంది ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మేము ఎట్లా చేస్తున్నాం, అది మీరు చూసుకున్న తర్వాత రేటింగ్ ఇవ్వండి. సో మా దగ్గర 5 స్టార్ రేటింగ్ ఉంది. 5 స్టార్ అంటే బెస్ట్ ప్లేస్ టు లివ్ అనమాట. సో వీళ్ళందరూ నా దగ్గర రిజిస్టర్ అయిపోయిండు. నేను ఏమన్నా అంటే ఆదిత్య బిర్లా 3 స్టార్, లోధా 1 స్టార్, 2 స్టార్, మోదీ 2 స్టార్, మోదీ 5 స్టార్, మన సార్ ఉన్నారు కాబట్టి పిఎం కాబట్టి, అండ్ అది ఇంకా అక్షయ ఏదైనా సరే 3 స్టార్. ఓకే, సో ఇలాంటి రేటింగ్ నేను ఇలా రేటింగ్ ఇచ్చేసిన ఇండిపెండెంట్గా. సో జనాలు ఉన్నారు కదా, జనాలు ఏం చేస్తారంటే ఇక్కడ పోతారు, వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళది రేటింగ్ చూస్తారు, రేటింగ్ చూసి అరే ఇక్కడ బాగుందిరా భయ్ అని వెళ్ళిపోతారు. అండర్స్టూడ్. సో మీరు రెంట్కి ఉండాలంటే ఇలాంటి ఒక క్రెడిట్ రేటింగ్, అంటే ఇలాంటి హౌస్ రేటింగ్ ఏజెన్సీ ఏం అంటుంది అపార్ట్మెంట్స్ గురించి అని తెలుసుకొని మీరు వెళ్తే మీకు బాధలు ఉండవు కదా, మీ డబ్బులకి ఇన్వెస్ట్మెంట్కి ప్రాపర్ వర్త్ ఉంటుంది కదా, రైట్ ఆర్ రాంగ్. మళ్ళీ అక్కడ గొడవలు అయితే మీకు ఇవన్నీ తెలియదంటే మళ్ళీ మీరు షిఫ్టింగ్ చేయాలి, అక్కడ నుంచి వేరే దగ్గర పోవాలి, ఎంత ప్రాబ్లం అవుతుంది, డబ్బులు వేస్ట్ కదా, రైట్ ఆర్ రాంగ్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. ఇది కూడా అంతే అండి. కొన్ని ఏముంటుందంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఏం కాన్సెప్ట్ ఉంది? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని కాన్సెప్ట్ ఉంది. క్రెడిట్ అంటే నా డబ్బులు, మై మనీ నేను ఒకవేళ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే నాకు తప్పకుండా రిటర్న్స్ వస్తాయా, నాకు ప్రాబ్లం లేకుండా నేను ఆపరేట్ చేసుకోగలనా ఆ కంట్రీలో, ఎట్లా? ఓకే, హౌ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తుందంటే ఇండియాలో, ఓకే, ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్ ఎలా ఉంది, లోన్ ఎంత తొందరగా దొరుకుతుంది, లోన్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఎలా ఉంది, ఇక్కడ ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఓకే, ట్యాక్స్ మంత్కి 2 మంత్కి డిక్రీజ్ చేస్తుంటారా, లేకపోతే ఒక 1 ఇయర్కి స్టేబుల్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉందా, ఇక్కడ సొసైటీ ఎలా ఉంది, కమ్యూనల్ రియార్డ్స్ అవుతాయా లేదా, సొసైటీ డిస్టర్బెన్సెస్ లేదు, నైట్ డ్యూటీ వీళ్ళు అలౌ చేస్తారా లేదా, ఎక్సెట్రా. సో స్టీవ్ జాబ్స్ అయినా సరే, బిల్ గేట్స్ అయినా సరే, వారెన్ బఫెట్స్ అయినా సరే, మార్క్ జుకర్బర్గ్ అయినా సరే, ఓకే, అండ్ అలీబాబా ఇలాన్ మస్క్ అయినా సరే, వీళ్ళు ఇండియా వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి ప్రాఫిట్, వాళ్ళు ఎక్కడైనా పోయి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. సో ఇండియా ఇస్ దేర్ వాళ్ళ దగ్గర, చైనా ఇస్ దేర్, ఇండోనేషియా ఇస్ దేర్, మలేషియా ఇస్ దేర్, ఆస్ట్రేలియా ఇస్ దేర్, బ్రెజిల్ ఇస్ దేర్. సో ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అరే ఎక్కడ పోయి మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదిరా బాయి అని అంటారు అట్లా. ఓకే, సో మళ్ళీ వాళ్ళు ప్రతి కంట్రీకి వెళ్ళి చూడలేరు కదా. జస్ట్ లైక్ నాకు రెంట్కి కావాలంటే నేను అన్ని అపార్ట్మెంట్కి దగ్గర పోయి సార్ ఇక్కడ ఇది ఉందా, అక్కడ వాటర్ వస్తుందా, ఎలక్ట్రిసిటీ వస్తుందా, లిఫ్ట్ నడుస్తుందా, 24/7 ఇలా అన్నీ అడగలేను కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి క్రెడిట్ రేటింగ్, అంటే వీళ్ళు డబ్బులు పెడుతున్నారు కదా, క్రెడిట్ ఇస్తున్నారు, మనీ ఇస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ క్రెడిట్కి ఏదైనా హామ్ అవ్వకుండా ఉండాలి, హామ్ అవ్వకుండా ఉండాలి, రైట్ ఆర్ రాంగ్? ఎస్. జస్ట్ లైక్ నేను రెంట్కి వెళ్తున్నప్పుడు నా డబ్బులు షిఫ్టింగ్ మొత్తం సేఫ్గా ఉండాలి, నాకు ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి కదా. ఎస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ లైక్ స్టాండర్డ్ అండ్ పూర్, మూడీస్, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గన్, ఇంకా ఇక్కడ మనకు ఏం మెన్షన్ చేసిండ్రు వాళ్ళు, వాట్ దే మెన్షన్, వాట్ ఈస్ దట్, మార్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టాండర్డ్. ఓకే, సో ఇది కూడా ఒక ఏజెన్సీ. ఈ ఏజెన్సీ కూడా మనకు మంచిగా రేటింగ్ ఇచ్చింది కాబట్టి మన దగ్గర ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వీ హ్యావ్ గాట్. Understood my point here? Thanks a lot for listening to me. Have a nice day. Bye bye. Take care and do spread the all videos. Okay, so that everyone will take the benefit of it. Have a nice day.